నమస్తే సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని. గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎన్ అమ్మిరెడ్డి. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్ని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని, ఎటువంటి సమస్యలున్నా తన సెల్ నెంబర్ 9440796200కు ఒక ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందిస్తానని చెప్పారు. పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. రౌడీ షీటలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఫ్యాక్షన్ విధి విధానాలకు స్వస్తి పలికి మంచి మార్గంలో జీవించాలన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలోని వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. भूतानां तामेव शरीरं धान्धारमे अस्य श्री पूर्वैक्येवं मुनिविशेषविशिष्टां समेतो श्रीमान् शिवतः गोत्राणां नाम हेस्य भारद्वान् पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति देवान् पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति एवं शभमिन्विश्चतो ऋत्वा अक्षदिष्टदशाङ्गुलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यश्च भव्यम् उदामृतत्वशेषानः यदन्नेन నేను గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. 2010 బ్యాచ్కి చెందిన నేను ఐపీఎస్ ఆఫీసర్. ఏఎస్పీ నర్సీపట్నంగా ఫస్ట్ పనిచేస్తూ తర్వాత ఓఎస్డి వైజాగ్గా పనిచేసిన తర్వాత ఎస్పీ నెల్లూరు జిల్లా చేశాను. తర్వాత ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా చేస్తూ దాని తర్వాత ఆక్టోపస్లో 1 సంవత్సరం ఎస్పీగా పనిచేసిన తర్వాత ఈరోజు ఇక్కడ గుంటూరు రూరల్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీరందరూ ముఖ్యంగా ప్రజలకి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఒక 2-3 మాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ ప్రయారిటీ విల్ బీ ప్రజలందరికీ నిష్పక్షపాతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలని పరిష్కరించడమే మనకి మెయిన్ ఫోకస్ ఏరియా ఉంటుంది. ప్రజలతో నాకు ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా మిత్రులకి రిక్వెస్ట్, దయచేసి ప్రజలందరికీ దీన్ని తెలియపరచండి. ఐఎమ్ అవైలబుల్ 24 hours ఆన్ ద ఫోన్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఎనీ టైం. ప్రజలకి ఏదే టైంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారికి ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఉంటే
They are free to call me anytime, 24 hours. My telephone number, can you please tell? 94407-96200. దయచేసి పబ్లిక్కి ఈ నంబర్ను తీసుకువెళ్ళండి. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల నా కోరిక ఏంటంటే, వినంతి ఏంటంటే, ఏదైనా సమస్యలు ఉండొచ్చు, ఏదైనా నేరాలు జరుగుతుండొచ్చు, ఏదైనా అవినీతి మీరు చూడొచ్చు, ఏదైనా మీ పర్సనల్ సమస్యలు ఉండొచ్చు, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ 24 hours ఎనీ టైమ్. ఐ విల్ బి అవైలబుల్. మా ఆఫీసర్స్ డిఎస్పీలు ఉండొచ్చు, సిఐలు ఉండొచ్చు, ఎస్ఐలు ఉండొచ్చు. వీఆర్ దేర్ అట్ పబ్లిక్ సర్వీస్ ఫార్ ద పబ్లిక్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఫస్టే చెప్పాను, మన అడ్మినిస్ట్రేషన్లో నిష్పక్షపాతంగా చాలా పారదర్శకతో మనం ఏమేమి వర్క్ చేస్తున్నాము, గట్టిగా హార్డ్ వర్క్ చేసి తప్పకుండా ఈ జిల్లాకి మంచి పేరు తీసుకుని వస్తాము. మా ఆఫీసర్స్ అందరూ దీనికి హామీ ఇస్తానని నేను మా ఆఫీసర్స్ తరపు నుంచి నేను చెప్పగలుగుతాను, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. రెస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మీరు అందరికీ తెలుసు, గతంలో చాలా ఎస్పీలు చాలా మంచి వర్క్లు చేశారు. ఆ గుడ్ వర్క్ను మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు అందరికీ ఐడియా ఉంది, ప్రజెంట్ మన ముందు ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ కోవిడ్-19. ఈ కోవిడ్కి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మీరు చూస్తున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఎఫర్ట్లు పెడుతున్నారు మా వాళ్ళని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క హోంగార్డు, కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఫీల్డ్ మీద ఉంటూ ఈ కోవిడ్ను అరికట్టడానికి ఎవరెవరు పని చేస్తున్నారు వారికి నా తరపు నుంచి ఐ వాంట్ టు విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అ వెరీ గ్రేట్ జాబ్ డన్ ఓవర్ ద లాస్ట్ 3 months. అదేవిధంగా ఈ 3 monthsలో చేసిన గుడ్ వర్క్ ఏది ఉంది అది కూడా కంటిన్యూ అవుతుందని మీరు అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్సో ఐ రిక్వెస్ట్ ది అసిస్టెన్స్ ఆఫ్ ద మీడియా మిత్రులు, మీ గుంటూరు రూరల్ మీడియా గురించి నాకు ఆల్రెడీ చాలా ఐ గాట్ లాట్ ఆఫ్ రివ్యూస్. మీరు చాలా బాగా పోలీస్కి సపోర్ట్ చేస్తారని నేను విన్నాను. ఇలాంటిది ఒక టీమ్ ఎఫర్ట్, ఇలాంటిది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పోలీస్ మధ్యలో, మీడియా మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. We will definitely take this district forward. Lastly, priority areas. మన రాష్ట్ర సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉండాలని. Let me warn all the people who are doing all the illegal activities. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్తో నేరాలు కట్టడికి కృషి చేస్తామన్నారు. వైట్ కాలర్ నేరాలు, భూదందా, పేకాట రాయులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రౌడీ షీటర్లకు తొలుత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, తీరుమారని రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరిస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సైబర్ క్రైమ్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ప్రధాన కూడల్లో మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేస్తామని, తద్వారా ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలను కట్టడి చేస్తామన్నారు. అర్బన్ పరిధిలో కళాశాలలు, కోచింగ్ కేంద్రాలు అధికంగా ఉండటంతో విద్యార్థినులు, యువతకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక షీ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. अर्घ्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनं शुद्धोदकस्नानं वस्त्रं यज्ञोपवीतं गन्धं पुष्पं समर्पयामि. ఉత్తర్వుల మేరకు అర్బన్ ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈరోజు గుంటూరు అర్బన్ ఎస్పీగా మధ్యాహ్నం 1:20 ఛార్జ్ తీసుకోవడం జరిగింది.
ఛార్జ్ తీసుకున్న పిదప మన అర్బన్ జిల్లా సంబంధించిన అధికారులతో స్మాల్ ఇంటరాక్షన్, అదేవిధంగా మన కాంపౌండ్లో ఉన్నటువంటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర పూజ చేయడం జరిగింది. సో అర్బన్ జిల్లా ఇట్ ఈస్ బేసికలీ a town policing area. కాబట్టి as a police the priorities will be the crime against women, white collar crimes and cyber crime, and developed area, built up area కాబట్టి ప్రాపర్టీ అఫెన్స్ ఎట్లాగూ ఉంటాయి. దీంతోపాటు అర్బనైజేషన్లో ఉన్నటువంటి సమస్య అటువంటి ట్రాఫిక్ రెగ్యులేషన్, సో ద క్రైమ్ అగైన్స్ ఉమెన్, ది సైబర్ క్రైమ్, the property offense, the traffic regulation are our priorities. And అర్బన్ జిల్లా పరిధిలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. కాబట్టి విఐపి సెక్యూరిటీ, ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ లైన్స్లో మనం మన అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి పోలీస్ యొక్క విజిబిలిటీ పెంచడం, మార్నింగ్ 8 to 10, evening 5 to 7, all officers, all ranks in all police stations should be visible on the road. The visibility ఉండటం వల్ల మనకు తెలియకుండానే చాలా క్రైమ్ ప్రివెంట్ అవుతుంది. ఇఫ్ నాట్ డిటెక్షన్, there will be number of rowdy shooters. వీళ్ళందరికీ ఒకసారి పోలీసుని పిలిపించి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హెన్స్ ఫోర్త్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా అట్లా జరిగితే, if he is a potential rowdy shooter, district headquarter an important area kabatti, and also state capital kabatti we will go for extermination ante bahishkarana. If the fellow is more than that kind of a category, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి విల్ ఆల్సో థింక్ ఆఫ్ ఇనిషియేటింగ్ యాక్షన్ అండర్ పీడీ యాక్ట్. సో ఎక్కడ కూడా ఈ రౌడీజంకి అవకాశం ఉండకూడదు. అదేవిధంగా మన అన్ఆథరైజ్డ్ లిక్కర్ అవుట్లెట్స్, ఓన్లీ అఫీషియల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డిటర్మెంట్ అవే రన్ అవుతాయి. అదర్ దెన్ దట్ రిమైనింగ్ ఎక్కడ కూడా ఉండడానికి లేదు. అదేవిధంగా మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ప్రయారిటీస్లో భాగంగా శాండ్, సమ్ గుట్కా,
ఇట్లాంటి అన్నిటి మీద కూడా కరోనా కష్టకాలంలో ప్రజలు జీవించడానికే భయపడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. నేడు గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది మొదలుకొని ఇప్పటికే అనేక మార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచితే సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఇక్కడ కదా అక్కడ మన రాజీవ్ గాంధీ దగ్గర 30-40 మంది ఉండేటట్టు చూడండి. కాంగ్రెస్ జెండాలను నల్ల జెండాలు కొట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్నమ్మా అని చెప్పని కరెంటు బిల్లు గట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ సమయంలో కొన్ని రాయితీలు ఇస్తారనుకుంటాం మనం. అలాంటి రాయితీలు లేవు. రాయితీలు లేకపోగా ప్రజల మీద ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపింది. విపరీతమైన బిల్లులు. ఆ బిల్లులు కట్టలేక పరిశ్రమలకు కానీ వ్యాపార వాణిజ్య సంస్థలకు కానీ గృహ వినియోగాలు కానీ అనేక రకాల ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగినాయి. ఈ విధంగా ప్రజల్ని మరి ఇబ్బంది పెడుతూ ప్రజల్ని నరకాయాలను చూసిన ఈ ప్రభుత్వాలని బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు తిరుగుబాటు చేసే కానీ ఈ ప్రభుత్వాలకి బుద్ధి రాదు. దానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో గుంటూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అన్ని చోట్ల కూడా పెట్రోల్ ధరల నిరసనగా ఎలక్ట్రిసిటీ ఛార్జీల నిరసనగా కార్యక్రమాలు చేపట్టామని తెలియపరచడానికి మిమ్మల్ని చూడడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఇబ్బిడిమిబ్బిడిగా దోచుకున్నటువంటి వైనం. పెట్రోలు డీజిల్ ధరలు ఒకసారి మీడియా మిత్రుల ద్వారాగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 14 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అయితే 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు భారతీయులంతా కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఒకసారి 2013-2014లో యూపీఏ ప్రభుత్వ కాలంలో డీజిల్ పెట్రోలు 64 రూపాయలు ఉంటే అంతర్జాతీయంగా ముడి ఆయిల్ క్రూడ్ ఆయిల్ $143 ఒక బ్యారెల్ రేట్ ఉంది. అంత హై రేట్లో ఉన్నప్పటికి కూడా 64 రూపాయలు ఉంటే అరుణ్ జైట్లీ గారు, నిర్మలా సీతారామన్ గారు, స్మృతి ఇరానీ గారు, అనేక మంది ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు రోడ్ల మీద ఎక్కి కాంగ్రెస్కి ఎందుకు పెంచుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉందని చెప్పి హేళన చేసి భారతీయులందరినీ కూడా పక్కదారి పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 రూపాయల నుంచి 14 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెంచి క్రూడ్ ఆయిల్ రేటు కూడా కాన్స్టెంట్గా 100 రూపాయల నుంచి 120 రూపాయలు క్రూడ్ ఆయిల్ రేటు. ఆ రోజు 143 రూపాయలు ఉండి 64 రూపాయలకి మేము అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని భరించి భారతీయులకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు తనకి మిత్రులుగా ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్లకి, ధనవంతులకి రుణమాఫీ చేయడానికైతే అతనికి పెద్ద మనసు ఉంటుందిలే. కానీ యావత్ భారతీయులు ఎదుర్కొనేటటువంటి పెట్రోల్ డీజిల్ సమస్య, దాని మీద విపరీతమైనటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ ఈ 10 రోజుల్లోనే 7 రూపాయల నుంచి 8 రూపాయలు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోడీ గారు పెంచేటటువంటి వైనం ఒక తంతులాగా సాగుతూ ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి వైఖరి పెట్రోల్ డీజిల్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. విధంగా ఎక్సైజ్ ఛార్జీలు పెంచి భారతీయుల యొక్క నడ్డి ఇరుస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.
ప్రజలు తిరగబడక ముందే గౌరవ రాష్ట్రపతి గారి ఇంటర్వెన్షన్ జరిగి పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని, మరి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాజులు ఇచ్చినటువంటి స్మృతి ఇరానీ కానీ, మరి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి, అనేక మంది కేంద్ర మంత్రులు జవడాకర్ గారు, వీళ్ళంతా రోడ్డు మీద మాట్లాడినటువంటి, ఆ రోజు మున్నమోపి మాట్లాడినటువంటి ఎదవలంతా వీటికి సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద రేపు ఎల్లుండిలో జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారి మేరకు నిరసన కార్యక్రమం ప్రజల పక్షాన చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తాం. రాజధాని ప్రాంత రైతులకు ఈ ఏడాది ఇవ్వవలసిన కౌలు ఇంతవరకు చెల్లించలేదు అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. అమరావతి రాజధాని రైతుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని హితవు పలికారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సూచించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఒత్తిడి వలన ఇప్పటికే అనేక మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమ్ముడు ఇదిగో పేపర్ తీసుకోండి. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఒకటి, రాజధాని రైతులకి ఈ సంవత్సరం ఇవ్వాల్సిన కౌలు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో జమ చేయలేదు. రాజధాని రైతులకి 197 కోట్లు 34,000 ఎకరాలకి సంబంధించిన కౌలు రైతులకి ప్రభుత్వం కౌలు చెల్లించాల. అందులో సుమారు 22,000 మంది ఎకరం అరెకరం లోపు ఉన్నవాళ్ళు, 5,000 మంది 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లల చదువులు కానీ ఆరోగ్య సమస్యల మీద వైద్యము మందులు కానీ చేతిలో రూపాయి లేకుండా ప్రభుత్వం ఏ రోజు కౌలు వేస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటీవల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాట్లాడిన సందర్భంలో నేరుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేసి మే నెలలో కౌలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. కానీ మేపై ఈరోజు జూన్ 15వ తారీఖు వచ్చింది కనుక రాజధానికి ఎంతో ఉదారంగా భూములు ఇచ్చి తమ పురోభివృద్ధే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన రైతుల్ని పస్తులకి గురి చేయటం, అర్ధాకులకి గురి చేయటం సమంజసం కాదని, అందులో కరోనా నేపథ్యంలో ప్రథమ ప్రాధాన్యతగా వెనువెంటనే కౌలు చెల్లించే తేదీని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించి వారి ఖాతాలకు డబ్బు చెల్లించమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అగ్రిగోల్డ్కి సంబంధించి ప్రభుత్వం అధికారం చేపట్టిన 3 మాసాలలో 1,150 కోట్లు కేటాయించి
20,000 లోపున్న బాధితులందరికీ డబ్బు చెల్లిస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అలాగే 20,000 పైనున్న వారందరికీ 6 మాసాలలో లేదా అతి త్వరలో అంతకన్నా మించి మొత్తం బాధితులకి న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి అని పాదయాత్ర సందర్భంగా చెప్పారు. సిపిఐ కానీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ 6 మాసాల వరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒత్తిడి పెట్టలేదు. మొన్న మార్చి 27న రాష్ట్ర సదస్సు పెట్టాలని నిర్ణయించి పిలిపించాం. కరోనా వచ్చింది. 22న జనతా కర్ఫ్యూ పెట్టారు. 22 నుండి 24 నుంచి కర్ఫ్యూ వచ్చింది. అగ్రిగోల్డ్లో మొన్న వారం రోజుల నాడు కుళ్ళాయప్ప కర్నూలు జిల్లా డోన్ 4 కోట్లు డిపాజిట్ చేయించారు. 4 కోట్లు డిపాజిట్ చేయించడమే కాకుండా తన సొంత ఆస్తి గోల్డ్ అమ్మి 60 లక్షలు కస్టమర్లకు ఇచ్చారు. 60 లక్షలు కస్టమర్లకు ఇచ్చినాక కుమార్తె పెళ్లి పెట్టుకున్నాడు. మా డబ్బులు ఇవ్వకుండా పెళ్ళి ఎలా చేస్తామని కస్టమర్ల ఒత్తిడి మేరకు దిగులు పడి పెళ్లికి ఒకరోజు ముందు గుండాకి చనిపోయాడు. ఇలాంటి కేసులు సుమారు 48 ఉన్నాయి. మేము 28 అనుకున్నాం. 48 వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో. ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్నారు. ఈ స్థితిలో రేపు ఆగస్టు 15వ తారీఖున 20,000 రూపాయల లోపున్న బాధితులందరికీ అకౌంట్లో డబ్బు జమ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు సిఐడి తదితర డిపార్ట్మెంటుల్ని ఆదేశించమని కోరుతున్నాం. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తుంది అని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నేడు గుంటూరులోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన అవినీతి దౌర్జన్యం అన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి మంచి పాలన అందించమంటే ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి. తెలుగుదేశం పార్టీ అరెస్టులను ఈరోజు రాష్ట్రంలో బీసీల నరహంతక పాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు అమరావతి రైతుల ఆత్మహత్య పాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య పాలన జరుగుతూ ఉన్నది. దళితుల గొంతు నొక్కే పాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ అక్రమ అరెస్టులను టీడీపీ బీసీసీఎల్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇసుక మాఫియా మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకునే దమ్ము నీకుందా అని టీడీపీ బీసీసీఎల్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే నీ మద్యం మాఫియా మీద
సిబిఐ ఎంక్వైరీ వేసుకునే దమ్ము ధైర్యం నీకుందని టీడీపీ బీసీసీఎల్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే విశాఖపట్నం గ్యాస్ ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకో దమ్ము ధైర్యం మీకుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు బీసీలు జపం చేస్తూ ఉన్నారు. ఈరోజు టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ. ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు బీసీలకు ఇచ్చిన హామీలు ఏమైనా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫెడరేషన్ కార్పొరేషన్లు చేస్తానని మాట ఏమైంది అంటున్నారు. ఈ అసెంబ్లీ సాక్షిగా 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చావే తప్ప బీసీలకు ఇస్తానన్న హామీ ఏమైందని టీడీపీ బీసీసీఎల్ డిమాండ్ చేస్తోంది. ఈరోజు టీటీడీ చైర్మన్లు అయితే ఏమి, ఉడా చైర్మన్లు అయితే ఏమి, ఉన్నతి పదవులు మండలి అయితే మీ శాసన మండలి సభ్యులైతే ఉంది, అనేక పదవులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఏమైనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు సొంత సంక్షేమ పాలన అయినా అమ్మఒడికి నీ సంక్షేమ పాలనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులను మా సప్లాన్ నిధులు వాడుకుంటున్నావే తప్ప ఈరోజు బీసీ కార్పొరేషన్ల నిధులు ఏమైనాయి, బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ నిధులు ఏమైనా అని మేము టీడీపీ బీసీసీఎల్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో ఈ అక్రమ అరెస్టులను తక్షణమే ఆపకపోతే రాబోయే రోజుల్లో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజల్ని కలుపుకొని పోయి జైలు బరో కార్యక్రమాలు చేపడతామని, అలాగే ఈ ప్రభుత్వానికి ఈ ప్రజల్లో నిలబెట్టి ఈ మంత్రిమండలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగన్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీయూసీ నగర కార్యదర్శి అరుణ్ కుమార్, నగర అధ్యక్షులు రావు రంజిబాబు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడిన విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారు అని మండిపడ్డారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా రక్షక ప్రభుత్వం కాదు, ప్రజా భక్షక ప్రభుత్వం అని చెప్పి మరొకసారి రుజువైంది. దేశవ్యాప్తంగా కూడా గత 6 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకి పెంచుతూ ఉన్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మూలిగే నక్కపైన తాడికాయ పడ్డ చందంగా అసలే ఆర్థికంగా నష్టపోయినటువంటి ప్రజలపైన పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకి పెంచుతూ గత 6 రోజుల నుంచే పెట్రోల్ పైన ₹3.90, డీజిల్ పైన ₹4 పెంచుతూ దోచుకుంటా ఉంది. ప్రజలతో వ్యాపారాలు చేస్తున్నటువంటి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వారి యొక్క వైఖరి మార్చుకోవాలి. పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచి వసూలు చేయటం జరుగుతుంది. ఆర్థికంగా కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇటువంటి భారాలు మోపడం ఏఐటీసీగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ప్రజలు సిద్ధమవుతారని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని. గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎన్ అమ్మిరెడ్డి.
ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.